రాయలసీమ అంటే పోరాటాలకు చిరునామా. కానీ ఈ పోరాటాల టైమింగ్ పైనే ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ఉద్యమాలుంటాయి. అప్పుడే నేతలు రోడ్డెక్కుతారట. కాంగ్రెస్ వైసీపీ పాలనలో మాత్రం నోరెత్తలేరట. నేడు మళ్లీ తెరపైకి రాయలసీమ ప్రత్యేక ఉద్యమం మొదలైనట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే నాడు ఇదే నేతలు నోరెత్తకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కాలం నుంచి మొదలైన ఈ ఉద్యమాలు నిజంగా నాటి నుంచి నేటి వరకు రాయలసీమ ప్రజలకు ప్రయోజనాలు చేకూరలేదా? ఇదంతా రాజకీయం కోసమేనా, లేదా రాజకీయ లక్ష్యం కోసమా? వివరాలేంటో చూద్దాం. రాయలసీమ అంటే పోరాటాల పురిటిగడ్డ. వెనుకబాటుతనంతో అక్కడి ప్రజలు నేటికీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా నీటి కొరత, నిరుద్యోగం, వలసలు. ఏ ప్రభుత్వంలోనైనా సమస్యలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. కానీ అక్కడి నేతల ఉద్యమాల జోరు మాత్రం అధికార పార్టీని బట్టి మారుతున్నట్లు కనిపిస్తోంది. రాయలసీమ హక్కులు, సమస్యల గురించి మాట్లాడే స్వయం ప్రకటిత మేధావులు, నాయకులు ఎందుకో కొంతకాలం అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. తమకు అవసరమైనప్పుడు లేక వేరే వారికి అవసరమైనప్పుడు మాత్రమే బయటకొస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కాంగ్రెస్, తర్వాత వైసీపీ హయాంలో సైలెంట్గా ఉన్న వీరు ఇప్పుడు మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నారట. అయితే రాయలసీమలో 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఉద్యమాల పేరు పెద్దగా వినిపించడం మొదలైంది. టీడీపీ అధికారంలోకొచ్చాక సీమకు అన్యాయం అనే నినాదాలు ఊపందుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో సీమకు జరిగిన న్యాయమేంటో చెప్పలేకపోయారు. కృష్ణా జలాలు అప్పుడెందుకు పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయారు? తెలుగు గంగ వల్లనే కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో సాగు పెరిగిందనేది వాస్తవం. అయితే దాన్ని పక్కకు పెట్టారు. తిరుపతి మహానగరం సమగ్ర అభివృద్ధి సైతం ఎన్టీఆర్ హయాంలోనే ప్రారంభమైంది. ముఖ్యంగా తిరుపతిలో స్విమ్స్, బర్డ్స్ లాంటి ఆసుపత్రులు, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు తిరుమలలో అనేక సంస్కరణలు ఆయన చేపట్టారు. దీంతోపాటు ద్రవిడ యూనివర్సిటీ కుప్పంలోకి రావడానికి కూడా ఆయనే కారణం. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు పరిస్థితుల్ని ఎదుర్కొని ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్తో పాటు పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణం జరిగింది. దీంతోపాటు రైతుల ఉపాధికి, డైరీపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. దాన్ని ఆయన ఎక్స్పోజ్ చేయలేకపోయారు. అయితే దానికంటే ఎక్కువ టెక్నాలజీ, ఐటీపై ప్రచారం చేసుకున్నారు. హంద్రీనివా లాంటి వాటికి శంకుస్థాపన చేసినా వాటికి పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టలేదని అంటున్నారు. ఇక వైఎస్సార్ అధికారంలోకొచ్చిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జోరందుకుంది. అదే సమయంలో పనులు ప్రారంభమయ్యాయి. కాల్వలు తవ్వారు. కానీ పనులు పూర్తిగా జరగలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం 3 జిల్లాలకు వరప్రదాయినిగా మారిన హంద్రీనివా మొదటి దశ పనుల్ని యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేసి నీటిని పారించిన వ్యక్తి మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన శ్రీశైలం బ్యాక్ వాటర్ని మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు తీసుకొచ్చారు. అయితే తర్వాత దశను మాత్రం చంద్రబాబు నాయుడు విభజిత రాష్ట్ర సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పనులు వేగం పెంచారు. అయితే కుప్పం వరకు కాలువల నిర్మాణం చేశారు. జీడిపల్లి నుంచి అనంతపురం, చిత్తూరు జిల్లాల వరకు తీసుకొచ్చారు. అయితే 2019లో అధికారంలోకొచ్చిన జగన్ పెద్దగా పట్టించుకోలేదని విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమ ఉద్యమాల జోరు మరింతగా పెరిగింది. రాజధాని, పరిశ్రమలు, అభివృద్ధి అంటూ నిరసనలు, సమావేశాలు జరిగాయి. కానీ ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు మొదలైన పనులు సాగినా ఉద్యమాలు మాత్రం తగ్గలేదు. అమరావతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారిలో రాయలసీమ మేధావులు కీలకం. సోషల్ మీడియాలో వీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సిద్ధేశ్వరం, అలుగు అంటూ హడావుడి చేశారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు, చిత్తూరు జిల్లా వారు కీలక పాత్ర వహించారు. జగన్ అధికారంలోకొచ్చాక సైలెంట్ అయ్యారు. ఎక్కడా నోరు మెదపలేదు. చివరకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి జగన్ కుప్పంకు నీరు వదిలారని హడావుడి చేసి షో చేసినప్పుడు కనీసం నోరు మెదపలేదు. వీరు మాత్రం సామాజిక మాధ్యమాల్లో కవితా సంకలనాలపై చర్చలు చేశారనే అపవాదుంది. మరోవైపున ప్రాజెక్టుల పేరుతో రైతులకు అన్యాయం జరిగినప్పుడు కనీసం స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు మళ్లీ కూటమి పార్టీలతో కూడిన టీడీపీ అధికారంలోకి రావడంతో తిరుపతిలో రాయలసీమ మేధావుల సమావేశం మరోసారి పోరాటం అనే పిలుపు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. కానీ ఇదే పిలుపు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎందుకు రాలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో రకరకాలుగా చర్చలు వినిపిస్తున్నాయి. రాయలసీమ ఉద్యమం ప్రజల పోరాటమా లేక రాజకీయ నేతల ఆయుధమా అనే సందేహాలు బలపడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మౌనం, విపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం అన్న ఆరోపణలే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ చర్చకు దారితీశాయి. ఆయనతో పాటు సమావేశంలో పాల్గొన్న వారంతా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారనే అపవాదుంది. అయితే తాజాగా సీమకు అన్యాయం పేరుతో ఇప్పుడు హడావుడి మొదలైందని అంటున్నారు. దీన్ని అధికార పక్షం మాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. మొత్తమీద సీమలో ఇక రాయలసీమ సమస్యలపై హడావుడి జరుగుతుందనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా సైలెంట్గా ఉన్న మేధావులు తమ గొంతుకు పదును పెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. మొత్తానికి రాయలసీమ ప్రజలకు కావాల్సింది పార్టీలకతీతమైన నిజమైన అభివృద్ధి. కానీ ఇలా ఉద్యమాలే రాజకీయానికి లోబడిపోతే ప్రజల సమస్యలు మళ్లీ వెనకబడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చూడాలి ఈసారి పోరాటం ప్రజల కోసమా లేక రాజకీయ నేతల లక్ష్యాల కోసమా అన్నది.